ముఖ్యంగా మొన్న జరిగిన బహిరంగ సభ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే సభలు సమావేశాలు ఉండేనో, ఏ రకంగానైతే ఉవ్వెత్తున ఎగిసిపడే నినాదాలతోటి ఉద్యమ సమయంలో జరిగినట్టుగా మొన్న చాలా బ్రహ్మాండంగా, చాలా ఉత్సాహంగా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని పూర్తిగా విజయవంతం చేసిండ్రు. రైతులు కూడా చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతోటి వినోద్ కుమార్ గారిని గెలిపేయాలని కేసీఆర్ గారు పిలిపించిన దాన్ని ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు బహిరంగ సభను చూసి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీల లాగు దడిచినట్టు పరేషానై నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవాకులు చవాకులు, నేను అది చేసినా ఇది చేసినా, నేను అయోధ్యలో పోయి కరసేవ చేసిన. నేను ఒక్క విషయాన్ని అడుగుతున్నా బండి సంజయ్ను, నీ 5 సంవత్సరాల పీరియడ్లో ఒక్క బడి తీసుకొచ్చినవా లేక ఒక్క గుడి కట్టించినవా? ఈ 7 నియోజకవర్గాలలో ఎక్కడనన్నా నువ్వు బడులు తీసుకొచ్చినవా, గుడులు కట్టించినవా? నేను నీకు ఇదే సూటి ప్రశ్న అడుగుతున్నా. రెండవ విషయం చెప్తున్నా. ఈరోజు ఇదే వినోద్ కుమార్ గారు స్వయంగా టీటీడీ ద్వారా వెళ్ళి కష్టపడి, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేకున్నా కానీ స్వయంగా 25 కోట్ల రూపాయలతోటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మన దేవాలయాన్ని నిర్మించడానికి 25 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడవు? నీకు బడి తెలియదు, నీకు గుడి తెలియదు, కట్టాలనే సోయి లేదు, పనిచేయాలనే సోయి లేదు. మరి ఎట్లా? నేను ఈరోజు బండి సంజయ్ అడుగుతాను, 5 సంవత్సరాల పీరియడ్లో ఐఐటి ఎందుకు రాలేదు? ఎందుకు తీసుకురాలేకపోయినావు? మరి ప్రధానమంత్రి మీదే, ప్రభుత్వం మీదే, మరి ఎందుకు తీసుకురాలేదని నేను ప్రశ్నిస్తున్నా. దానికి సమాధానం చెప్పవా? మూడో విషయం చెప్తున్నా నీకు నేను. మెడికల్ కాలేజీలు 32 జిల్లాలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వం అందించిండ్రు. మరి నువ్వెందుకు తీసుకురాలేకపోయినావు? సెంట్రల్కి వెళ్ళి నువ్వు కూడా 32 మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే కదా, నీకుంది కదా అధికారం. నేను ఇదో ప్రశ్నిస్తున్నా. సంజయ్ గారు, మీరు సమాధానం సూటిగా చెప్పాలి. మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు తొలగించిండ్రు? మీరే మీ సమావేశాలు చెప్పిండ్రు, నేను నా భార్య పుస్తల తాడు నమ్మి కూడా ఎన్నికల నామినేషన్ వేసినా అని. మరి నేను ఈరోజు నిన్ను అడుగుతున్నా, నేను 100 కోట్ల 1000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి? మిమ్మల్ని పార్టీ ఎందుకు రాష్ట్ర అధ్యక్షుని తొలగించడం జరిగింది? ఇది నా సూటి ప్రశ్న. అకారణంగా అయితే ఎవరిని తొలగించలే కదా, భారతదేశంలో ఉన్న అందరిని తొలగించారు. అప్పుడు నీవు తొలగించారు, నీ టైం అయిపోయిందంటే ఒక మాట, మధ్యనే తొలగించినందుకు మరి ఏది సందేశం ఇస్తుండ్రు? కాబట్టి మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. నేను ఇదో ఒక మాట చెప్తున్నా బండి సంజయ్కు, తాపకు మేము మీటింగ్ పెట్టుడు, తాపకు నువ్వు మీటింగ్లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఖండించడు. మేము మిమ్మల్ని ఖండించడం కాదు, నువ్వు కోరుకున్న కాడ నీకు నచ్చిన భాష హిందీయా, ఇంగ్లీషా, తెలుగువా, నీకు ఏ భాష వస్తుందో బహిరంగ చర్చకు ఇటు వినోద్ కుమార్ సిద్ధంగా ఉంటారు, మీరుండండి. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మేము వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ పంచాయతీ ఊకే మీరు మమ్మల్ని తిట్టడం, మేము మిమ్మల్ని తిట్టడం? ఇదంతా కూడా ఒక రకంగా ప్రజలలో మంచి ఉద్దేశం పోతలేదు. కాబట్టి నేను ఏమంటున్నా, బహిరంగ చర్చ పెట్టుకుందాను కదా, అయిపోద్ది.
ఇంకో మాట అంటాడు, 10 సంవత్సరాలు కరీంనగర్ ఎంపీగా ఉండి కరీంనగర్ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాయని పట్టుకొని నువ్వు నాన్ లోకల్ అంటాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఎక్కడ పోటీ చేస్తాడండి? గుజరాత్ అనేది పోటీ ఎక్కడ చేస్తాడు? వారణాసిలో. రాహుల్ గాంధీ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. పోటీ ఎక్కడ చేస్తాడు? కేరళలో. అదంతెందుకు, మీ అరవింద్ గారు ఆయన సొంత నియోజకవర్గం ఏంది? నిజామాబాద్. ఎక్కడ పోటీ చేసిండని ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో కొరుట్లలో పోటీ చేసిండు. నేను అంటున్నా, మొదటగా వినోద్ కుమార్ గారు ఎంపీగా అయినప్పుడు ఈ జిల్లాలో కమలాపురం ఉండే, కమలాపూర్కు ప్రతినిధి వహించిండు, ఈ జిల్లాకు వహించిండు ఆయన. మళ్ళీ ఒకడు తెరపైకి తీసుకొస్తుండు, పరిశాన్ అవుతుండు, గెలిచేటట్లేదు రాబోయ్, ఇంత బ్రహ్మాండంగా మీటింగ్ అయింది, ఏదైనా చేయాలంటే నాన్ లోకల్, నేను బిడ్డ, కరీంనగర్ బిడ్డ అంటుండు. మరి ఈయన బిడ్డ కాదా? 10 సంవత్సరాలు ఎంపీగా చేసిండు ఈ జిల్లాకు. ఇలాంటి ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు దయచేసి చేయకండి. ఎన్నికలలో మొన్న జరిగిన సమావేశం, బహిరంగ సభ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. ఎందుకు పార్లమెంట్లో భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉండాలి. తెలంగాణ సాధించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా కొట్లాడింది, బీఆర్ఎస్లే కదా అడుగడుగున సమావేశాలను ఆపింది, కొట్లాడింది, కేసులు పెట్టించుకున్నది ఎవరు? ఇదే బీఆర్ఎస్ ఎంపీలు. 106 సార్లు మాట్లాడినప్పుడు 106 సార్లు కూడా అయితే తెలంగాణ అంశం ఉంటుంది, లేకపోతే మాత్రం అభివృద్ధి ఉంటుంది. వినోద్ కుమార్ గారి స్పీచ్లో ఎప్పుడు రజవీ లెక్క మాట్లాడు, కేసీఆర్ అంటే రజవీ అని పార్లమెంట్లో మాట్లాడే భాషన అది, భాషను ఆయననే మాట్లాడతాడు, ఆయననే అంటాడు. ఈరోజు నేను అడుగుతున్నా బండి సంజయ్ను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు ఒకటా కాదా? నువ్వు దాని సమాధానం చెప్పాలి. మీకు రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందా లేదా? కేవలం ఈ 2 పార్టీలు కలిపి భారతీయ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించి వీళ్ళ కుట్రలు తిప్పగొట్టవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను సూచన చేస్తున్న బండి సంజయ్కు, మళ్ళొక్కసారి ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, వెంటనే వినోద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు బహిరంగ సభకు, మన బహిరంగ చర్చకు. నువ్వు కూడా సిద్ధం ఉంటే దయచేసి నీకు నచ్చిన భాష, నువ్వు మెచ్చిన ప్లేసు ఏదైనా డిసైడ్ చేసుకో.